గుడ్ మార్నింగ్ సార్. యా నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. నిన్న 5 ప్రాబ్లమ్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. డౌట్ ఉంటే అడగచ్చు. క్లియరా? క్లియర్ సార్. ఓకే, వెరీ గుడ్. పేజ్ నెంబర్ 57 ఓపెన్ చేయండి. యా, ఇక్కడ చూడండి, గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఏంటి? నిన్న చేసిన 5 ప్రాబ్లమ్స్ మనం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం చేసాము. ఈరోజు చేసే ప్రాబ్లం కూడా సర్వీస్ ఓరియంటెడే. ఇక్కడ గ్రూప్స్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీలో కావచ్చు, మనకి కంపల్సరీగా డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయి. ఏ కంపెనీలో మీరు చూసుకున్నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేవి కామన్గా ఉంటాయి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక మీరు గమనించినట్లయితే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్. సో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ వచ్చింది, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు మనకు నిన్న చేసిన 4 ప్రాబ్లమ్స్లలో శాలరీస్, రెంట్ ఇవన్నీ బయటికి కనిపించేటివి. కానీ ఈ గ్రూప్స్లో ఏంటంటే మనకి ఈ రెంట్, శాలరీస్, అడ్మిన్ ఫీజు ఇవన్నీ బయటికి కనిపించకుండా, సో ఈ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్, ఇవి 4 గ్రూప్స్ మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్లో బయటికి కనపడతాయి. సో రిమైనింగ్ లెడ్జెస్ అన్నీ కూడా ఆ గ్రూప్ లోపల ఉంటాయి. నిన్న చేసిన ప్రాబ్లమ్స్కి ఈరోజు చేసే ప్రాబ్లమ్కి డిఫరెన్స్ అదే. మనకు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇవి మనకు కామన్గా తెలుసు. సో దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రాగా 4 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే స్కూల్, కాలేజ్ ఎక్స్పెన్సెస్లో శాలరీస్, రెంట్ అవుతాయి. స్కూల్ ఎక్స్పెన్సెస్లో శాలరీస్, రెంట్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ఉండాలి. అప్పుడు మనము వాటి పక్కన మన సైడు గుడ్డి గుర్తుగా మనం దాని పక్కన ఉండేది శాలరీస్కి సిఈ, అదే శాలరీస్కి ఎస్సీ అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కావాలి. ఓకే, ఈ ప్రాసెస్ టాలీలో ఎలా చేయాలో చూద్దాం. టాలీ కనబడుతుందా? Yes, sir. కంపెనీ చూడండి, ఇక్కడ విజ్డమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకుంది. ఇంకా ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, ఈ స్క్రీన్ సేవ్ అవుతుంది. మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ వస్తాను. ఓకే, తర్వాత మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టండి, రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి. చూడండి, ఆల్టర్లోకి వెళ్తే ఇక 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉన్నాయి. తర్వాత లెడ్జెస్ 2 డిఫాల్ట్గా ఉంటాయి. ఓచర్ టైప్ కీస్ ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. ఎస్కేప్. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే, నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మీరు డైరెక్ట్గా క్రియేట్లోకి వెళ్ళారు, లెడ్జర్లోకి వెళ్ళి క్రియేషన్ చేసుకున్నారు, ఇది కామన్. బట్ ఎస్కేప్ ఇచ్చేసి ఈరోజు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తాం. ఆ గ్రూప్లో ఏమేం చేసుకుంటాం కొత్తగా అంటే 4 చేసుకోవాలి. కాలేజ్ ఎక్స్పెన్స్,
అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఏముంది? కాలేజ్ ఇన్కమ్స్. అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూప్స్ ఎక్స్ట్రాగా మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎస్ ఇవ్వండి. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకున్నాం. యాక్సెప్ట్ అన్నాం, సేవ్. తర్వాత నెక్స్ట్ శాలరీస్. పక్కన శాలరీస్కి సిఈ అని పెట్టుకోవాలి. సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఓకే, ఎందుకంటే సేమ్ వర్డ్స్ శాలరీలో లైక్ కాలేజ్ ఎక్స్పెన్స్లో ఉన్నాయి, స్కూల్ ఎక్స్పెన్స్లో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే గుడ్డి గుర్తుగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కాబట్టి. ఓకే, అది సిఈ. ఇక్కడ వచ్చేసి ఏం తీసుకోవాలండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? కాలేజ్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రాగా వచ్చినాయా? కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్. ఇక్కడ స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్ అని వచ్చినాయి చూడండి. ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ ఆ కాలేజ్ ఎక్స్పెన్స్ కింద అండర్ ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒక్కొక్క ఫార్మాట్ ఎలా చేయాలి, రియల్ టైంలో మీరు చేసేటప్పుడు ఎలా చేస్తే నా అకౌంట్స్ బాగుంటాయని మీరు మీకు నచ్చినట్టుగా చేసి అకౌంట్స్ని ఈజీ వేలో తెచ్చుకోవాలి. మోడల్స్ అంతే. ఇలా కాలేజ్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని మనం ఎంటర్ చేసేస్తాం. నెక్స్ట్ అడ్మిషన్ ఫీజు. ఇది వచ్చేసి సిఐ. సిఐ అంటే కాలేజ్ ఇన్కమ్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి? కాలేజ్ ఇన్కమ్స్. కాలేజ్ ఇన్కమ్స్ తీసుకోవాలి. దాని అండర్ గ్రూప్లో ఏముంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉందా? నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్. కాలేజ్ ఇన్కమ్స్. ఎస్సీ అంటే ఏం తీసుకోవాలి? స్కూల్ ఇన్కమ్. స్కూల్ స్కూల్ ఎక్స్పెన్స్.
ఇలా ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ డొనేషన్. టూల్ ఇన్కమ్స్. ఇలా మనం ఏ డిపార్ట్మెంట్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆ డిపార్ట్మెంట్స్ కింద మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఓచర్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్ 5 lakhs. Accept or no, save. Next, payment expenses, salaries, CE, SE రెండు ఉన్నాయి. ప్రజెంట్ మనకు CE కావాలి. అమౌంట్ ఎంత? 15,000. ఎంటర్. డిఆర్ ఉంది కదా, మీరు నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు సో డిఆర్ డెబిట్ చార్జెస్, క్రెడిట్ క్యాష్, రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్, ఇలా మీరు అన్ని చేసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే నామినల్ రూల్ పరంగా ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ కాబట్టి అక్కడ ఉన్న లెడ్జెస్ అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని తెలుసు కాబట్టి అన్ని నామినల్ రూల్ పరంగా అన్ని డెబిట్ అవుతాయని మనకు తెలుసు కాబట్టి ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఎంటర్ చేసుకోకుండా అక్కడున్న రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఎక్స్పెన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఈ 6 డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఓకే, done. Rent CE. People will CE. Electricity bill CE.